మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయికృష్ణ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురూజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయేటటువంటి 2022వ సంవత్సరం నుంచి కొన్ని రాశుల వారికి రాబోయేటటువంటి జనవరి తర్వాత శుక్ర మహర్దశ, శుక్ర మహారాజయోగం అనేది పట్టబోతుంది. రేపు 2022 జనవరి మాసం తర్వాత ఈ 5 రాశుల వారు శుక్ర మహారాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు. మరి ఆ రాశుల వారు ఎవరు, వారికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. రాబోయేటటువంటి 2022 జనవరి మాసం నుంచి ఈ రాశుల జాతకులకు ఎంతో అద్భుతవంతమైనటువంటి రాజయోగం అనేది పట్టబోతూ ఉంది. శుక్ర మహర్దశ కారణంగా ఈ రాశుల వారు మహారాజయోగాలను పొందబోతూ ఉన్నారు, అనుభవించబోతూ ఉన్నారు. ఈ రాజయోగము నడుస్తూ ఉన్నంత కాలం కూడా ఈ రాశుల వారు ఎంతో ఉన్నతవంతమైనటువంటి స్థానాలకు వెళ్ళబోతూ ఉన్నారు. ఆర్థికంగా వీరి యొక్క జీవితాలు అత్యంత ఉన్నతవంతమైనటువంటి స్థానంలో ఉండబోతూ ఉన్నాయి. అప్పటి వరకు అధమంగా, అత్యల్పంగా ఉన్నప్పటికీ ఈ యొక్క శుక్ర మహా రాజయోగం వలన ఈ యొక్క వచ్చేటటువంటి 2022 సంవత్సరంలో ఈ రాశుల జాతకులకు తిరుగనేది లేదు అనేటటువంటి విధంగా వీరి యొక్క జీవితాలు ఉండబోతూ ఉన్నాయి. వీరిలో మొట్టమొదటి రాశి మీనరాశి వారు. మీనరాశి శుక్రునికి ఉచ్చస్థితి, కుంభంలోనికి మీనరాశిలోనికి శుక్రగ్రహం ప్రవేశం చేస్తాడు. శుక్రునికి తులారాశి స్వస్థానం అవుతుంది. మీనరాశి ఉచ్చస్థితి, కన్యారాశి నీచస్థితి. ఉచ్చస్థితి అయినటువంటి మీనరాశిలోనికి శుక్రగ్రహము 2021 ఉగాది తర్వాత రాబోతూ ఉంది. ఉచ్చస్థితిలోని తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ తర్వాత ఈ యొక్క శుక్రగ్రహం యొక్క సంచారం వలన మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ రాశుల వారికి అత్యంత యోగవంతమైనటువంటి జీవితం దక్కబోతూ ఉంది. వీరి యొక్క జాతకంలో అద్భుతాలు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఒకరి జాతకం యొక్క జీవితంలో అద్భుతాలు జరగాలనంటే ఒక్క క్షణం చాలు. అలాంటి టైం అనేది వీరికి వచ్చింది అని మనం చెప్పుకోవాలి. కారణము గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావము ఈ రాశుల వారిపైన అత్యంత మెండుగా ఉండబోతూ ఉంది. మరి ఇలాంటి సమయంలో ఈ రాశుల వారు చాలా అద్భుతవంతమైనటువంటి యోగాలనేవి పొందబోతూ ఉన్నారు. మహాశుక్ర వైభవగా పట్టబోతూ ఉంది. మీనరాశి జాతకులకు అద్భుతవంతమైనటువంటి యోగాలు దక్కనున్నాయి. వివాహాలు ప్రాప్తిస్తాయి. కొత్త వాహనాలు కొనుగోలు కూడా చేస్తారు. కొత్తగా వీరు స్థలాలను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడం కూడా జరుగుతుంది. ఈ మీనరాశి జాతకులు ఈ యొక్క సంవత్సరం 2022వ సంవత్సరం జనవరి తర్వాత ప్రేమ విషయమై వీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉన్నాయి. అన్నింటిలోనూ కూడా విజయాలను తప్పకుండా పొందుతారు. ఈ యొక్క మీనరాశి వారు 2022వ సంవత్సరంలో విజయవంతమైనటువంటి రాజయోగపరమైనటువంటి జీవితం 2022 ఉంటుంది. ఇక తర్వాత రాశి వారు వృషభ రాశి వారు. వృషభ రాశి జాతకులకు శుక్రుడు వృషభ రాశి జాతకులకు రహస్యాధిపతి కాకుండా ఉచ్చస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రగ్రహం ఏదైతే ఉందో అద్భుతవంతమైనటువంటి మేలును వృషభ రాశి వారికి చేయబోతూ ఉన్నారు. ఉద్యోగ ప్రాప్తి, లాభ ప్రాప్తి అనేది ఉండబోతూ ఉంది. వ్యాపారాలలో అత్యంత లాభాలను వీరు పొందబోతూ ఉన్నారు. చేసేటటువంటి ఉద్యోగాలలో విజయవంతమైనటువంటి విజయాలను సొంతం చేసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలని ధన రాబడి అనేది విపరీతంగా ఉంటుంది. వీరికి వసూలు అవ్వాల్సినటువంటి డబ్బులు ఖచ్చితంగా వసూలు అయిపోతాయి. ఎన్నో ఏళ్లుగా వీరు తీసుకున్నటువంటి డబ్బు అనేది వెనక్కి ఇవ్వలేని వారు కూడా తిరిగి వచ్చి మీ డబ్బు మీకు అందించేటటువంటి శుభ గడియలు అనేవి మీకు రేపు వచ్చేటటువంటి 2022వ సంవత్సరం రాబోతూ ఉన్నాయి. ఈ గడియలు అనేవి మీకు 12 సంవత్సరాల పాటు ఉండబోతూ ఉన్నాయి. మీరు చేసేటటువంటి ఉద్యోగాలు కొత్తగా చేస్తున్నా కూడా మీకు అక్కడ మంచి విజయాలతో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక సంతాన పరంగా చూసుకున్నా కూడా చాలా బాగా ఉండబోతూ వివాహాలు జరగనటువంటి వ్యక్తులకు వివాహాలు జరగడం, వాహన యోగాలు, అదేవిధంగా వీరు బంగారాన్ని కూడా అత్యంత అధికంగా కొనుగోలు చేయబోతూ ఉన్నారు. ఈ యొక్క వృషభ రాశి జాతకులు లాభస్థానంలో శుక్రగ్రహము 23 రోజుల పాటు ఉండటం వలన వృషభ రాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశికి 2022వ సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగానే ఉంటుంది.
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది. వచ్చినటువంటి అవకాశాల మీద ఖచ్చితంగా ఉపయోగించుకోవడం ద్వారా మీరు ప్రతి గడియను కూడా ధనంగా మార్చుకునేటటువంటి మహా అద్భుతవంతమైనటువంటి రాజయోగాలు మీకు తప్పకుండా ప్రాప్తిస్తాయి. అద్భుతవంతమైనటువంటి విజయాలు అనేవి మీకు ఎన్నో ప్రాప్తించబోతూ ఉన్నాయి. వృషభ రాశి జాతకులకు తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి తొమ్మిదవ స్థానంలో శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా గురు శని గ్రహాల యొక్క అనుకూలత 2022వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి విపరీతమైనటువంటి యోగాలను తప్పకుండా ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఉద్యోగాలు ఎవరైతే కోల్పోతూ ఉన్నారో వారందరికీ కూడా తిరిగి ఉద్యోగాలు పొందబోతూ ఉన్నారు. ఎవరైతే ఉద్యోగాలలో ఆర్థికంగా ఇబ్బందులకు పడుతూ ఉన్నారో, అంటే ఎప్పటి నుంచో జీతాలు పెరగట్లేదు అని బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలలో జీతాలు పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. వివాహాల కోసం గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా వివాహాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. మీ యొక్క ప్రేమ వివాహాలు కూడా ఫలించబోతూ ఉన్నాయి. మీకు ఏవైతే ప్రాపర్టీస్ అనేవి పెద్దల నుంచి రావాల్సినటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా రావటం అనేది జరుగుతుంది. మహారాజయోగాలు అనేవి తప్పకుండా ప్రాప్తించబోతూ ఉన్నాయి. మీ యొక్క ధన ప్రాప్తి అనేది విపరీతంగా పెరగబోతూ ఉంది. మీకు రావాల్సినటువంటి బకాయిలు కూడా వచ్చేస్తాయి. మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీస్ కూడా మీ దగ్గరకు రావటము జరుగుతుంది. ఇలా అన్ని రకాలుగా కూడా కర్కాటక రాశి వారికి విపరీతమైనటువంటి యోగాలు 2022వ సంవత్సరంలో చూస్తారు. ఉన్నతవంతమైనటువంటి యోగాలు ప్రాప్తించే తీరుతాయి. అదృష్టం అనేది జీవిత కాలము కూడా ఉండేలాగా శుక్ర మహర్దశ అనేది ఈ రాశి వారికి ప్రాప్తించబోతూ ఉంది. రానున్నటువంటి ఒక 12 సంవత్సరాల కాలం మీకు అదృష్టవంతమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. స్త్రీ సంబంధమైనటువంటి వస్తు సంబంధమైనటువంటి ఆస్తులు వాస్తు సంబంధమైనటువంటి వాహనాలకు సంబంధించినటువంటి బంగారానికి సంబంధించినటువంటి ఇలా ప్రతిదీ కూడా ఆర్థిక పరంగా మిమ్మల్ని ఉన్నత స్థితికి చేర్చేటటువంటి రాజయోగ పరిణామాలు అనేవి మీరు ప్రాప్తించబోతూ ఉంది. వస్తు వాహన ప్రాప్తి అనేది మీరు కలగబోతూ ఉంది. ఈ రాశి జాతకులకు అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఈ 2022వ సంవత్సరం చూస్తారు. వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా మీరు అనుకూలంగా మలుచుకోగలిగినట్లయితే మీరు సంపాదించినటువంటి సంపాదన మీకు చక్కగా జీవిత కాలము ఈ 12 ఏళ్ల కాలం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నా ఆ కాలంలో మీకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటుంది. తరువాత రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి జాతకులకు శుక్రుడు 7వ స్థానంలో ఉచ్చస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఈ యొక్క స్థితిగతులు కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి శుక్ర మహాదశ అనేది ప్రారంభమవుతుంది. శుక్ర మహారాజయోగం వలన వీరు అనుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు అనేవి వీరు పొందుకోబోతూ ఉన్నారు. ఎన్నో యోగవంతమైనటువంటి రోజులు అనేవి వీరికి ఉంటాయి. వీరు జాగ్రత్తగా వీరి యొక్క జీవితాన్ని మలుచుకోగలిగితే చాలు. తరువాత రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక ధనురాశి వారు ఈ రాశి వారికి కూడా శుక్రుని యొక్క అనుగ్రహంతో ఈ 2022వ సంవత్సరం శుక్ర మహాదశ పట్టబోతూ ఉంది. ఏవైతే కోల్పోయారో ఇన్ని సంవత్సరాలుగా వాటన్నిటిని కూడా సంపాదించుకుంటారు. రానున్నటువంటి 12 సంవత్సరాల కాలంలో వీరికి పట్టిందల్లా బంగారమైనట్లుగా ఉంటుంది. వీరి యొక్క భవిష్యత్తు దేవీప్యమానంగా కూడా ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అన్ని రంగాల్లో కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును చూస్తారు. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఉదయం తథ్యం మీకంటూ ఒక సొంత గుర్తింపు, సొంత పలుకుబడి ఏర్పడుతుంది. సమాజంలో ఏర్పడినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిచయాలు మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లో నిలబెడుతుంది. ఇంతటి అద్భుత తరుణం మరలా రాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.